పాపం వర్మ దేవుడు కరుణిస్తాడని ఎమ్మెల్సీ సీటు ఇస్తాడని తెగ పాడుకుంటున్నాడు. కానీ ఆయన దేవుడు చంద్రబాబు మాత్రం కరుణించడం లేదు, ఎమ్మెల్సీ సీటు దక్కటం లేదు. గతంలో లాగా ఎదిరించలేరు, అలాగని ఊరుకోను లేరు. దీంతో లాక్కోలేక పీక్కోలేక తెగ ఫీల్ అయిపోతున్నారు వర్మ. శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ అబ్బే అస్సలు వెలగదు. అదే ఎస్విఎస్ఎన్ వర్మ అలియాస్ పిఠాపురం వర్మ. ఇలా చెప్పండి, టక్కున అందరికీ గుర్తుకు వస్తారు. ఈ రెబల్ లీడర్కు ఇప్పుడు చెప్పుకోలేని కష్టం వచ్చి పడింది. చెప్పుకున్నా కూడా ఆ కష్టం తీరదు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన వర్మ ఇప్పుడు నాకేంటి కర్మ అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీటు వదులుకున్నప్పుడు భవిష్యత్తులో మంచి అవకాశం ఇస్తామని అటు పార్టీ అధినేత చంద్రబాబు, ఇటు జనసేనాని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు వర్మకు. కానీ అది ఎప్పుడు నెరవేరుతుందో తెలియనటువంటి దుస్థితి. ప్రతిసారి ఈసారి సీటు గ్యారంటీ అనుకోవటం, ఆ తర్వాత నిరాశకు గురి కావటం, బలవంతంగా కోపాన్ని అణుచుకొని మళ్ళీ తర్వాతి అవకాశం కోసం ఎదురు చూడటం ఆయనకు అలవాటుగా మారింది. లేటెస్ట్గా ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో అందులో ఒకటి తనకు గ్యారంటీ అని వర్మ ఫిక్స్ అయిపోయారు. కానీ మనసులో మాత్రం ఏదో చిన్న డౌట్. పార్టీ అధినేత హ్యాండ్ ఇస్తారేమోనని, కానీ గతంలో ఇచ్చిన హామీ ఈసారి ఖచ్చితంగా నిలబెట్టుకుంటారని నమ్మారు. అయితే ఆయన అనుమానమే నిజమైంది. వర్మకు ఈసారి అవకాశం ఇవ్వలేకపోతున్నట్లు చెప్పేశారు చంద్రబాబు. కాస్త అర్థం చేసుకో అంటూ పార్టీ నేతలతో చెప్పించారు. దీంతో వర్మ లోపల రగిలిపోతున్నారు. పార్టీ కోసం త్యాగం చేసిన తనకు తగిన శాస్తి చేశారని అనుచరుల దగ్గర వాపోయారు. హైకమాండ్ మరోసారి బుజ్జగించడంతో పార్టీ ఇబ్బందులు కూడా గుర్తుంచుకోవాలంటూ తన గాయానికి తానే ఆయింట్మెంట్ పూసుకున్నారు. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మన అధ్యక్షుడు మనం ఒకరికి జడ్పీటీసీ ఇవ్వాలంటేనే మల్లగొల్లాలు పడతాం. అంచేత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి, చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి. అంచేత మనందరం కూడా ఎటువంటి మనకు భవిష్యత్తు ఉంది. మన పార్టీ వేళ 15-20 సంవత్సరాల పైన అధికారంలో ఉంటుంది. పెద్ద నాయకత్వంలోని, అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోని పార్టీ పరుగులు పడుతూ ఉంటుంది. చేత దయచేసి మనందరం కూడా ఎప్పుడు పార్టీకి అండగా, చంద్రబాబుకి అండగా, భవిష్యత్ రథసారథి లోకేష్కి అండగా మనందరం ఉండాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ. చంద్రబాబు సీటు ఇవ్వకపోవటానికి అనేక కారణాలున్నాయి. టీడీపీకి 4 ఎమ్మెల్సీలు గ్యారంటీ అని అంతా భావించారు. కానీ అది 3కు పడిపోయింది. చివరి నిమిషంలో బీజేపీ మా సంగతి ఏంటి అంటూ ఎంట్రీ ఇచ్చింది. దీంతో టీడీపీకి ఓ సీటు తగ్గింది. దాన్ని సాకుగా చూపుతూ ఆశావహులను బుజ్జగిస్తున్నారు చంద్రబాబు. సరే, ఇక వర్మకు కూడా అదే విషయం చెప్పారు. ఇప్పటికీ ఓ సీటు నాగబాబుకు అంటే ఓసీకి ఇచ్చేశారు. అటు బీజేపీ కూడా మరో కాపు సోము వీర్రాజును నిలబెట్టింది. దీంతో ఇప్పుడు వర్మకు ఇస్తే 3 అగ్రవర్ణాలకు ఇచ్చినట్లు అవుతుందని భావించింది టీడీపీ. అందుకే ఇప్పటికీ ఇంతే అని సరిపెట్టేశారు. నిజానికి వర్మకు పిఠాపురంలో మంచి ఫాలోయింగ్ ఉంది. గతంలో ఓసారి రెబల్గా పోటీ చేసి గెలిచారు. 2019లో ఓడినా 2024లో గెలుపు గ్యారంటీ అనుకున్నారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటును పవన్కు ఇచ్చారు చంద్రబాబు. అయితే వర్మ సహకారం లేకుండా అక్కడ గెలవటం డౌటే కావటంతో ఆయన్ను బుజ్జగించి బతిమాలి దారికి తెచ్చుకున్నారు. మనం గెలిచి తీరగానే నీకు ప్రమోషన్ గ్యారంటీ, ఎమ్మెల్సీ సీటు గ్యారంటీ అని హామీలు ఇచ్చేశారు. వర్మకు ప్రమోషన్ ఉంటుంది అని అటు పవన్, ఇటు చంద్రబాబు ఇద్దరు బహిరంగంగానే ప్రకటించారు. పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు, కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది, క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా
వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ, స్థానికంగా బలవంతుడు ఈయన, ఆయన నేను గుర్తించాను. ఆయన ఒకటే చెప్పా, ఆయన ఎమ్మెల్సీగా అవ్వాలి, ఇక్కడ త్యాగం చేస్తే ఆయన చట్టసభల్లోకి వెళ్ళాలి, పట్టభద్రులు మనకి ఆ చట్టసభలోకి వెళ్ళాలి. నా వంతు సహకారం కూడా చంద్రబాబు గారు ఆల్రెడీ చెప్పారు, ఆయనకి క్షత్రియ కోటాలు ఇస్తానని. అలాగే నేను కూడా చెప్తున్నాను, సంపూర్ణంగా నా మద్దతు వారికి తెలియజేస్తాను. ఆయన ఎమ్మెల్సీ వెళ్ళే వరకు కానీ నేను ఫస్ట్ టైం ఒక సమూహం, రేపు పొద్దున చట్టసభలో కూడా ఈయన కూడా ఉంటారు, ఒక ఎమ్మెల్సీగా ఖచ్చితంగా వెళ్ళబోతున్నారు వర్మ గారు. దానికి సంపూర్ణంగా నేనేం చేయాలో చేస్తాను కదా. అలాంటి బాధ్యత గల వ్యక్తిని ఎమ్మెల్సీగా చూడాల్సిన బాధ్యత నాకుంది. ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాను. సరే తప్పదనుకున్న వర్మ అయిష్టంగానే తలూపారు. పవన్ గెలుపు కోసం కష్టపడ్డారు. ఎన్నికలు అయిపోయాయి, పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ ఎమ్మెల్సీ హామీ మాత్రం నెరవేరటం లేదు. ఇదే వర్మను తెగ ఇరిటేట్ చేస్తోంది. వర్మకు సీటు దక్కకపోవటంపై పొలిటికల్ సర్కిల్స్లో మరో హాట్ డిస్కషన్ కూడా నడుస్తోంది. అటు జనసేనాని ప్రజెంట్ అడ్డా పిఠాపురం, భవిష్యత్తులో కూడా అక్కడే పాతుకుపోవాలని ప్రయత్నిస్తున్నారు పవన్. ఈ సమయంలో వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ను మరో పవర్ సెంటర్లా తయారు చేయటం పవన్కు ఇష్టం లేదా అనే చర్చ కూడా నడుస్తుంది. ఇప్పటికే పిఠాపురంలో వర్మకు జనసేన క్యాడర్కు కాస్త గ్యాప్ ఉంది. ఎవరి రాజకీయాలు వారివే, ఎవరి కుంపట్లు వారివే. గత నెలలో వర్మ చేసిన ట్వీట్ కూడా వివాదాస్పదమైంది. కష్టపడి సాధించిన విజయానికి గౌరవం ఉంటుందని ట్వీట్ చేసి ఆ తర్వాత డిలీట్ చేసేశారు. అది నేను పెట్టలేదంటూ కవర్ చేశారు, కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. అది పవన్ను ఉద్దేశించే చేసినట్లు భావించారు. ఇప్పుడు వర్మకు అవకాశం ఇస్తే అది జనసేనను ఇరిటేట్ చేసినట్లు అవుతుందేమో అన్న ఆలోచన టీడీపీలో ఉంది. వర్మను ఎమ్మెల్సీ చేస్తే నియోజకవర్గంలో పవన్ తర్వాత ప్రోటోకాల్ ఆయనకే ఉంటుంది. అలాంటప్పుడు అది రెండు పార్టీలకు దూరాన్ని మరింత పెంచుతుందా అనే భయం కూడా ఉంది. అందుకే సాకులు చూపుతూ సైడ్ చేసింది టీడీపీ. వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకు కోపం తెప్పించి లేనిపోని ఇబ్బందులు ఎందుకని చంద్రబాబు భావించినట్లు తెలుస్తోంది. మెల్లగా పరిస్థితి కాస్త చల్లారాక ఆలోచిద్దాంలే అనేటువంటిది ఆయన ఉద్దేశం. ఇప్పుడు వర్మది కక్కలేని మింగలేని పరిస్థితి. పార్టీని ఏమనలేరు. ఎన్నికలకు ఇంకా 4 ఏళ్లున్నాయి. ఇప్పుడు పార్టీ నుంచి బయటకు రాలేరు. పోతా అంటే సరే పో అంటారు. ఆయన లేనంత మాత్రాన ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం ఏమీ లేదు. అదే పార్టీలో ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా సీటు దక్కకపోదా అనేటువంటిది వర్మ ఆలోచన. రెబల్గా రాజకీయం చేయటం కూడా కష్టమే. అందుకే సర్దుకుపోదాం గురు అనుకుంటున్నారు. మళ్ళీ మరో అవకాశం వచ్చే వరకు ఇలా ఆశల పల్లకిలో ఊరేగటం తప్ప మరేం చేయలేరు వర్మ. ఎందుకంటే ఆయన కర్మ అలా కాలిపోయింది మరి.